వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. నాన్న హార్ట్ బాగా స్ట్రాంగ్ గా లేకపోతే వీక్ సో వెరీ ఎమోషనల్ నాన్న అండ్ అన్న ఇద్దరు. ఐ ఫీల్ Yeah. మా ఫ్యామిలీలో నేను అమ్మ కొంచెం స్ట్రాంగర్ దెన్ ద బాయ్స్. వీళ్ళు రాక్షసులు వీళ్ళిద్దరు, ఆడ రాక్షసులు వీళ్ళు. మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు నేర్పిస్తుంటారు, బట్ ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు నేర్పిస్తారు. చూడండి, ఇప్పుడు వీడికి ఏదన్నా బాగాలేదంటే మొత్తం రోడ్డు అందరికి తెలిసిపోతుంది, మా కుక్క పిల్లలకు కూడా తెలిసిపోతుంది వీడికి బాగాలేదని. అంత పెట్టేస్తాడు ఫేస్. నేనంతే ఏదైనా ఉందంటే అంతే. మీ అందరూ డాక్టర్స్, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిన ప్లే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మా కోడల దగ్గరికి వెళ్తాం. కోడల దగ్గర ఒకటి. సో తాతకి ఏమైనా ప్రాబ్లం అంటే నన్ను పిలుస్తాడు ఫస్ట్, అరే ఆదర్శ్ ఇట్రారా అంటాడు, కావ్యకు ఫోన్ చేయంటాడు. నేను డాక్టర్ నేను అతను నాకు చెప్పచ్చు కదంటే లేదు, కావ్యనే తనకి డాక్టర్. నాకు గాని అమ్మ గాని అమ్మ. జనరలీ అమ్మనే అమ్మకే. సో మమ్మల్ని లైట్ తీసుకుంటారు అనమాట. మా ఇంట్లో మేమందరం ఒక్కొక్క డిపార్ట్మెంట్. మా కోడలు అన్నీ వచ్చు దానికి. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఎక్స్రే చూసాం, దీనికి పార్షియల్ని రీప్లేస్మెంట్ చేయాలంటే, దీన్ని పట్టుకొని దానికి హిస్టెక్టమీ చేయాలంటే, ఈ కార్డియాలజీ చెప్పాలంటది. సో మా అందరూ ఈయన అది నేర్చుకుంటుంది. ఇక్కడ ఉన్నారు నాన్నగారు. ఒకసారి మనం సినిమా ప్రోద్బలంతో ఆదర్శ తీశాడు. మనం రెడ్డిస్ అని పెట్టాం, మన్నప్ప రెడ్డిస్ అని పెట్టి. మా ఫాదర్ కూడా చూడండి ఎంత చక్కగా ఆ ఏజ్ లో కూడా ఆ కింద కూర్చొని అంత స్పోర్టివ్ గా ఉన్నాడు. మా కుక్క పిల్ల కూడా ఉంది పక్కన చూయి. అదే పక్కన ఇది అద్భుతమైన ఫోటో. ఇది ఎవరు మీ idea. ఆదర్శ డైరెక్షన్. అంటే అఫ్ కోర్స్ మనం చూసే ఇలా ఇన్స్పైర్ అయ్యాము. మనం సినిమా దాంట్లో కూడా నాగేశ్వర గారు కింద కూర్చుంటారు, నాగార్జున గారు నించుని ఉంటారు. సో అలా నాన్న. మా నాన్నకి నాగేశ్వరరావు గారు పోలికలు మీరు గమనించారు లేదు? అవునవునవునవును. చిన్నప్పుడు చాలా మంది కూడా ఆయన అనేవాళ్ళు అన్నమాట. ఆయన చూడండి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో కూడా ఒక గెరేరు కళ్ళ చూడడం నాగేశ్వరరావు గారు లాగా ఉంటాడు. ఇది మా రాజమౌళి కీరవాణితోటి ఇద్దరు బంధువులు, అత్యంతమైన స్నేహితులు. వీళ్ళు ఎంత సింపుల్ పీపుల్ అంటే అంత సాధించినా కూడా అసలు కాళ్ళు కిందే. ఎంత చక్కటి వ్యక్తులు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ మినిట్ ఐ గెట్ ఇన్స్పిరేషన్. అసలు ఫ్యామిలీ ఫంక్షన్స్కి వస్తే అసలు నకరాలనే ఉండవు, అందరితో కలిసిపోయి ఎంత చక్కగా మాట్లాడతారు. బట్ మీకు ఇండస్ట్రీ అంటే బాగా ఇష్టం, ఎక్కువ ఆర్టిస్టులతో బాగా అది కనిపిస్తుంది. థ్యాంక్స్ టు మై ప్రొఫెషన్ అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. రైటర్ కూడా. అదే యాక్చువల్లీ హి హాస్ లిటరేచర్ ఇన్ హిమ్. బుక్ రాశాను. ఇప్పుడు చిరంజీవి గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇప్పుడు బాలకృష్ణ కానీ, యంగర్ జనరేషన్లో తారక్, రామ్ చరణ్, బన్నీ వాడు అంకుల్ అంటాడు నన్ను. అరవింద్ నా మంచి ఫ్రెండ్, నాని, అందరూ. ఇది నేను ఉక్రెయిన్ నాటు సినిమా పాట షూటింగ్కి నేను కూడా వెళ్ళాను. నేను జోక్ వేస్తుంటాను, నేను కూడా డాన్స్ చేశాను, బట్ నా డాన్స్ డామినేట్ చేసింది నన్ను తీశారని చెప్పి. నిజంగా వేసారు కదా మీరు. బట్ వీళ్ళు కూడా వండర్ఫుల్ పీపుల్, సో టాలెంటెడ్. రోషన్ టాలెంట్, బాబా ఎక్స్ట్రాడినరీ టాలెంట్. అసలు ఆ పాట వారం రోజులు ఉక్రెయిన్లో ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఎంత కష్టపడి ఆ జక్కన్ అని పేరు ఊరికిన రాజమౌళికి. ఈచ్ షాట్ వాజ్ టేకెన్ దట్ వే. అండ్ ఉక్రెయిన్ నాకు చాలా బాధ వేస్తుంది. మేము వచ్చిన తర్వాత యుద్ధం వచ్చి పాపం వాళ్ళు ఎదైపోయారు. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉక్రెయిన్ వెళ్ళి రావాలని నాకు కోరికగా ఉంది. అద్భుతమైన సిటీ కీవ్. ఒక వారం రోజులు ఉన్నాను, చాలా మంచి మెమరీస్. ఇన్ ఫ్యూచర్ డైరెక్టర్ అయ్యే అవకాశం నాకు కోరిక అయితే ఉంది. ఫాదర్ రోల్స్ అవకాశం ఉందా? నేను రాజమౌళిని అడిగాను ఒకసారి. అడిగితే బాహుబలిలో ఆ కాల్కేయ ఉంది కదా, ఆ గ్రూప్ లో ఒక రోల్ ఇస్తా అన్నాడు. నేను చాలా లేదు బాసు, నా రేంజ్ పెద్దది, అది వదిలేసి అని చెప్పాను. ఇది అమరేంద్ర బాహుబలి. ఇది బాలు గారు మా ఇంటికి వచ్చినప్పుడు. ఓకే. బాలు గారు ఒక అద్భుతమైన స్నేహితుడు. బాలు గారి వైఫ్కి నేను మోకాళ్ళ ఆపరేషన్ చేశాను. ఆయన కోవిడ్లో చనిపోయి మా అందరికి ఎంత లోటో. ఎంతో కష్టపడ్డారు. నాన్న టెర్రర్ లాగా చూశారు. నాన్న అంటే ఇప్పటికి భయం. నాన్న నాతో మాట్లాడితే నాన్నతో ఈ విషయం చెప్పాలని ఉంది, నాన్న చెప్పాలనుకుంటున్నా. నాన్న నువ్వు నన్ను ఇంకొంచెం ప్రోద్బలం ఇచ్చి ఇంకొంచెం పొగిడి నువ్వు బాగా చేసావురా అని అంటే బాగుండేది అనిపిస్తుంది. లేట్గా చెప్పాడు, ఇంకొంచెం ముందు చెప్పుంటే బాగుండేది, అక్కడ నేను ఫీల్ అవుతాను. బట్ ఆయన చాలా వాల్యూస్ నేర్పించాడు నాకు. ఒకసారి రిక్షా అతనికి
మంచి ఎండల్లో, గుంటూరు ఎండల్లో రిక్షా ఎక్కి దిగా నేను. సార్ కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా అన్నాడు. మంచినీళ్ళు ఇస్తానని చెప్పి కొండలోంచి మంచినీళ్ళు తీసి వెనక కిచెన్ వెనకాల ఒక స్టూల్ ఉంటే అక్కడ కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి దాంతోపాటు ఇంకేదో టిఫిన్ కూడా పెట్టాను. పెట్టి నేను చాలా ఆనందపడ్డా, గర్వపడ్డా. ఓ మంచినీళ్ళు అడిగితే టిఫిన్ కూడా పెట్టానని. అప్పుడు మా నాన్న చూసి తిట్టకుండా తిట్టాడు. ఏమన్నాడు, నువ్వు ఇంట్లోకి ఏమన్నా పిలిస్తే నీతో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడితేనే పిలువు, లేకపోతే పిలవా. అతనికి వెనకాల నువ్వు కూర్చోబెట్టావు, దాని అర్థం నువ్వు తేడా చూపిస్తున్నావు అని. అది ఇప్పటికీ నాకు గుర్తు. ఆ రోజు నుంచి ఐఎమ్ డిఫరెంట్ మ్యాన్. ఇంట్లో మా సర్వెంట్స్ అన్నాం, హెల్పర్స్ అంటాం. డ్రైవర్స్, మా ఇంట్లో డ్రైవర్లందరినీ నేను పెళ్ళికి, కావ్య పెళ్ళికి కేరళ తీసుకెళ్ళాను. ఫ్లైట్ బుక్ చేసి తీసుకెళ్ళాను. సో అట్లా తారతమ్యాలు చూపించకూడదు అని మా నాన్న దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి ఇద్దరి నుంచి నేర్చుకున్నాం. నేను చదువుకునే రోజుల్లో ఒక కొటేషన్ చదివాను. ఆ కొటేషన్ నాకు ఇప్పటికీ ఎప్పుడు గుర్తుంటుంది. హీఈస్ రిచ్ ఆర్ పూర్ అకార్డింగ్ టు వాట్ హీ ఈజ్, బట్ నాట్ వాట్ హీ హ్యాస్. గుర్తుండిపోయే కొటేషన్. నాన్న సక్సెస్ సీక్రెట్ అంటే ఏమని చెప్తారు మీరు? పాజిటివ్ ఎనర్జీ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఆలోచించారు దీని గురించి. ఏమైనా ఉంటే టాస్క్ మనం ఎప్పుడైనా అది మంచిగా అయితే ఇట్లా అవుతుంది, వాట్ ఇఫ్ మంచిగా అవ్వకపోతే అని ఆలోచిస్తాం కదా. అసలు ఏముండదు, జస్ట్ వెళ్ళిపోవడమే, దూసుకెళ్ళిపోవడమే. అది తన సక్సెస్. స్టార్టింగ్ నుంచి హాస్పిటల్ పెట్టినప్పుడు కూడా ఏం తెలియదు. హాస్పిటల్ పెడితే ఇది వాట్ ఈస్ రెవెన్యూ ఇవన్నీ ఏమీ తెలియదు. జస్ట్ అట్లా వెళ్ళిపోయి పెట్టేశారు అంతే. దట్ ఈస్ హిస్ సక్సెస్. సో గురువారెడ్డి గారు, మనం ఇంట్లో భర్త ఒక మగాడు, ఫస్ట్ మీరే. బయట ఉన్న ప్రెజర్ అంతా ఇక్కడ తీసుకొని ఎవరిని అనలేము, ఇంకా చూపించేది ఒక్కళ్ళ మీద. అందరికీ అలుసు ఒక్కళ్ళే. ఇంటికి వెళ్తే భార్య ఉన్న స్ట్రెస్ మొత్తాన్ని వెళ్ళి మేడం మీద చూపించి అనవసరంగా మాట అనేసానే తిని వెనక్కి తీసుకోలేను అని ఎప్పుడన్నా రిలీజ్ అయ్యి మాట్లాడిన నేను సందర్భం? చాలా తక్కువ. అసలు నేను బయట స్ట్రెస్ అసలు భవానీ మీద చూపించను. ఒక్కోసారి భవానీతో మాట్లాడతాను నేను బయట విషయాలు. తను అడ్వైజ్ ఇస్తుంది. తను మోస్ట్ బ్యాలెన్స్డ్ మా ఫ్యామిలీలో. అండ్ సో కాబట్టి ఆ అడ్వైజ్ తీసుకుంటాను. ఆ అడ్వైజ్ చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నేను రెస్పెక్ట్ ఇస్తానని అనుకోదాం, అది వేరే విషయం. బట్ నా స్ట్రెస్ బయట నుంచి అసలు స్ట్రెస్ పడను నేను. కాదు, ఒక్కోసారి ఎప్పుడైనా పేషెంట్కి బాగాలేనప్పుడు, పేషెంట్కి అనుకోని కాంప్లికేషన్ వచ్చినప్పుడు దిగులుగా వస్తాను ఇంటికి, బాధపడతాను. ఆ రోజు భవానీ కొంచెం దగ్గరుండి ఓదారుస్తుంది. అంతేగాని అసలు విసుక్కోవడం అనేది నా లైఫ్లో లేదు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్ అనేది పంచుకుంటారు. అట్లా జస్ట్ ఒకసారి డిస్కషన్ చేస్తే ఇద్దరికి డిస్కస్ ఎవ్రీథింగ్. బాధకు వచ్చినా కూడా, ఏమైనా కోపం ఉన్నా కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఇద్దరు ఒక్కొక్కరిని అట్లా కూల్ చేసేస్తారు. దట్ ఈస్ గ్రేట్. అండ్ దట్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అనేది దే టాట్ బోత్ ఆఫ్ us అన్నమాట. ఎప్పుడు ఇలా ఆడపిల్ల మగోడు అని ఎప్పుడు డిఫరెన్సియేషన్ లేదు. ఆల్వేస్ ఇట్స్ బిన్ ఈక్వల్. యువర్ కేపబిలిటీస్ సేమ్, ఈక్వల్, యువర్ బోత్ ఈక్వల్. ఎప్పుడు అలా యూ షుడ్ సేవలు చేయాలి మొగుడు కోసం. అలాంటివి యువర్ ఆడపిల్ల అంటే షీ షుడ్ నాట్ స్టడీ, షీ షుడ్ నాట్, నెవర్ దట్. అసలు నాకు అది తెలియని కూడా తెలియదు. పెద్ద అయ్యాక ఐ అండర్స్టూడ్, ఓహో అలా కూడా ఉంటుందా ప్రపంచంలో అని అనుకున్నా. They never made us think that the woman will be suppressed or should not voice her opinions or feelings అనేది. It's always been open, confident and equal. మీ అందరూ వైద్య రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు అన్నదానికి కూడా చాలా మందికి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు అయితే అబార్షన్ చేయించుకోవటం ఇంకా ఉంది. అమ్మాయిల్ని చిన్న చూపు చూడటం, అమ్మాయిలను ఒక రకమైన స్కూలు, కాలేజ్, ఒక రకమైన లైఫ్ ఇవ్వటం, అబ్బాయికి ఒక రకమైన లైఫ్ ఇవ్వటం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు గురువారెడ్డి గారు? చాలా హేయకరమైన విషయం అది. ఆడపిల్ల మగపిల్ల డిస్క్రిమినేషన్ చూపించిన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కాదు, మృగాలు. అంతమించి ఇంకేం లేదు కామెంట్. ఇన్ని రంగాలలో ఒక్కొక్కళ్ళు ఎంత సంపాదిస్తున్నారు కదా, ఖర్చు పెట్టడానికి టైం ఉంటుందా? అది కూడా గుడ్ క్వశ్చన్ అది. మా ఇంట్లో భవాని ఎప్పుడు అంటుంటది, నా కూతురికి కొడుకి అసలు మాకు ఎంత ఆస్తి ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని షేర్లు ఉన్నాయి, ఏమి తెలియదు. నా అదృష్టం బాగుండే కానీ ఇంకో వరం, వీళ్ళ ఆయన వీళ్ళ ఆవిడ, వాళ్ళిద్దరూ ఫైనాన్షియల్గా కాస్త మా అందరికంటే బెటర్. బిజినెస్ ఉమెన్ కాబట్టి ఒక కోడలు, అల్లుడు కూడా కొంత ప్లానింగ్ ఉంది. కాబట్టి దీని ఫైనాన్సెస్ నేను పట్టించుకోకర్లా అల్లుడు చూసుకుంటాడు, వీడిది నేను పట్టించుకోకర్లా కోడలు చూసుకుంటాడు. ఇంకొక వరం మా ఆవిడ చూసుకోదు, మర్చిపోయారు, మా ఆవిడ చూసుకోలేదు. లేదు, మా ఆవిడకి ఏంటి, భవానీకి చిన్నప్పుడు మన లెక్కల పుస్తకాలు ఉండేవి. రాబడి 10 రూపాయలు, పోబడి 8 రూపాయలు, లాభం 2 రూపాయలు, 6 పొదుపు 2 రూపాయలు, అట్లా ఉండాలి ఆమెకు లెక్క. అది ఆమెకు. సో నేను హాస్పిటల్ పెట్టినప్పుడు బ్యాంక్ లోన్లు తీసుకున్నా, అవి తీసుకున్నా, ఆమెకి షేక్. అసలు ఫైనాన్సెస్ తెలీదు, పట్టించుకోదు. ఆమె లైఫ్ ఫ్యామిలీ, ఆ 10 మంది అంతే, ఆ సర్కిల్, వర్క్, ఇంకంతమించి ఇంకేం లేదు. అక్కడ నేను ఫైనాన్షియల్గా నేను పెద్ద హీరోని కాదు, నేను కొన్ని 100 కోట్లు పోగొట్టుకున్నాను, అది వేరే విషయం. బట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ నేను.
I guess that's why కానీ he's happy. హ్యాపీ. గుంటూరులో రోషన్ సిటీ బస్ ఎక్కడానికి డబ్బు లేక కష్టపడే రోజులు. ఒక సిటీ బస్ 15 నెంబరు, ఒక సిటీ బస్ 27 నెంబరు. అంటే మా నాన్న అమ్మ దరిద్రం నుంచి వచ్చారన్ను, బట్ మా నాన్న లోవర్ మిడిల్ క్లాస్ లెక్చరర్. మా తాత మా నాన్నకు అప్పులు ఇచ్చి వెళ్ళాడు. ఆ అప్పులు తీర్చడం సరిపోయేది మా నాన్న జీవితం. మా ఇంట్లో నేను మా ఆవిడని పెళ్లి చేసుకునేదాకా ఫ్రిడ్జ్ కూడా ఉండేది కాదు, కుండలో నీళ్లు తాగేవాళ్ళం. 15 నెంబర్ బస్సుకి ₹1 27 నెంబర్కి పావలా సిటీ బస్ టికెట్. గుంటూరులో మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆ పావలా మిగిల్చడానికి అని చెప్పి 27 నెంబర్ బస్సు ఎక్కేవాడిని. అలాంటి దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు దేవుడు ఇంత ఇచ్చాడు, ఇంకేం కావాలి? సో దట్స్ ఇట్. ఒక్క మాటతో టచ్ చేసింది సార్. గొప్ప తండ్రి ఏ పిల్లలకి దొరకరు. నాన్నకి ఏ స్టార్ ఇద్దాం హీరోగా? సూపర్ స్టార్, మెగాస్టార్, రెబల్ స్టార్? రెబల్ స్టార్ కాదు, Universe love, star. something about love. Simple star, correct. Yes. హ్యాపీ Simple స్టార్. star. Happy star. సూపర్ హ్యాపీ స్టార్ Happy star. హ్యాపీ స్టార్ హ్యాపీ స్టార్. హ్యాపీ స్టార్. Happy star. నిజంగా మీ వీడియోస్ చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా. ఇందాక మీ యాంకర్ ఒక ఆమె చెప్తుంది, సార్ మీ ఫుడ్ వీడియో చూశాను సార్, చాలా బాగుంది సార్ అని. అంటే అన్ని నాన్నకి న్యాచురల్ గా వస్తాయి. అంటే ఇలా చేస్తే నాకు ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇంత ఇది వస్తే నన్ను ఎప్పుడు ఆలోచించరు. ఐ ఫీల్ హాస్పిటల్ పెట్టినప్పుడు కూడా జస్ట్ ఇలా నాకు పేషెంట్స్ కి మంచి చేయాలి అంతే, ఆ ఆలోచనతో పెట్టేస్తారు హాస్పిటల్. దూసుకెళ్ళిపోతాడు. అనుకున్న ఆనందాన్ని పంచుకోవటం, అంతే. షేర్ చేసుకోవటం. ఇట్స్ వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిలాసఫీ అనిపిస్తుంది నాకు. నెవర్ క్యాల్కులేటివ్. మంచి ఆలోచనలు ఉంటే అవే పడతాయి. అంటే ఇప్పటికి ఇదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు కదా, ఏం డైట్ ఫాలో అవుతారు? ఏం లేదు, ఆ మధ్య ఒకసారి మా ఆవిడని పట్టుకొని నీ కూతురా అని అడిగారు. దాంతో ఇన్సల్ట్ అయిపోయింది. ఆ రోజు గుండెల్లో గుచ్చేశారు. అప్పటి నుంచి లేదు లేదని చెప్పి పట్టుబట్టి బరువు తగ్గి ఫుడ్ తగ్గించి. ఇప్పుడు రోషన్ నువ్వు నిన్న ఫోన్ చేసావు, అవును సార్. 24 గంటల్లో ఈ ఇంటర్వ్యూ వీలు పడింది. అవును. ఎందుకంటే నీ మంచి మనసు, నువ్వు మంచి హృదయంతో మంచి ప్రోగ్రామ్ చేయాలనుకున్నావు, అది క్లిక్ అయింది అంతే. థ్యాంక్ యూ. సో కాబట్టి మంచి మనసుతో చేస్తే ఏదైనా అలా వచ్చేస్తుంది అంతే. దట్స్ ఆల్. గ్రేట్ సార్. నిహావ్ నాన్నకు ప్రేమతో షోకి వచ్చారు కాబట్టి ప్రతి నాన్న పిల్లలు ఆటోగ్రాఫ్ అండ్ తర్వాత ఒక చిన్న కేక్ కటింగ్ నాన్నతో. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. We enjoyed like anything. గురువారెడ్డి గారు మీ ప్రాపర్టీ అంతా రాసి ఇవ్వాలి ఇప్పుడు. ఓయ్, తప్పకుండా. మన చేతికి ఎముకలు ఎందుకంటే మేడం కూడా తెలియదు కాబట్టి ఫైనాన్షియల్ గా ఐ విల్ టేక్. మో చేతికి ఎముకలు లేదు. నిసగరి మగ నిసగరి పామా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గురువారెడ్డి గారు. బాగుంది రోజు. ఎంజాయ్ చెప్తున్నా. ఇప్పుడు మామూలుగా రోజు కలిసే ఉంటాం, బట్ ఒక ప్లాట్ఫామ్ మీద ఆ ముగ్గురు ఆ భావాలు వ్యక్తీకరించడం అనేది నీలాంటి వాళ్ళ వల్ల అవుతుంది. మీకు కొత్తగా అనిపించింది ఓ, చాలా కొత్తగా చెప్పి వీళ్ళిద్దరితో ఇలా కూర్చొని ఐ డోంట్ రిమెంబర్ ఇలాంటి ఇమోషనల్ ఇది. సో వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.